చెప్పండి. శుభమస్తుని ఎతికేవాడు ఎంతమంది పోయినారు తెలుసా? దాంట్లోకి రకరకాల పట్టు చీరలు ఉన్నాయంట, రకరకాల జాంగిల్ చీరలు ఉన్నాయంట, రకరకాల ఇలియానా చీరలు ఉన్నాయంట, రకరకాల సౌందర్య చీరలు ఉన్నాయంట. అంటే చీరలను ఎతికేవాళ్ళు ఉన్నారు, సొక్కాయలను ఎతికేవాళ్ళు ఉన్నారు, ఏమండి అన్నిటిని ఎతికేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుణ్ణి ఎతికేవాడేడి? దేవుణ్ణి ఎతుకుదామనేవాడేవాడు? ఏమండి సంఘం ఎండే కదా, ఆ ఎదురుగా ఆన్నే కదా ఇండ్లు. ఇంత వాక్యం చెప్తా ఉంటే ఒక అర్ధ గంట కూర్చునేదానికి ఇష్టపడుతున్నారా? చూసినావా? అదే నీకోసం అయితే ఊరంతా తిరగవా, కడపంతా తిరగవా? దగ్గరుండి దేవుని దగ్గరికి వచ్చి కూర్చునేదానికి ఇష్టపడడం లేదంటే దేవుణ్ణి వెతుకువారు కలరేమని దేవుడు ఆకాశం నుండి చూసి పరిశీలన చేస్తే ఒక్కడు లేడంట. అంటే సినిమా చూసేదానికి ఉంది నీకు, షికార్లకు పోయేదానికి ఉంది నీకు, సీరియళ్ళు చూసేదానికి ఉంది నీకు, ఊరు మంది పడి తిరిగేదానికి టైం ఉంది. కానీ కన్న తండ్రి అయిన దేవుని దగ్గరికి వచ్చేదానికి టైం లేదంటే రేపు నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకు దిక్కెవరు?